రాకుమారి ఒక నెమలిని మరియు దాని పిల్లను బంధించి ఒక పొడి చెట్టుకు తలకిందులుగా వేలాడదీస్తుంది. తరువాత కింద ఉన్న ఎండు పుల్లలకు నిప్పు పెడుతుంది. ఆ రెండు తరుచుకుంటాయి. దగ్గరలో ఉన్న ఒక ఆవుకు నెమలి అరుపులు వినిపించి వెంటనే అక్కడికి వస్తుంది. భయంకరమైన మంటల్లో అవి తడపడం చూసి వాటికి సహాయం కావాలని ఆవు సహాయం కోసం నిర్మానుష్యమైన ఎడారిలోకి పరుగులు తీస్తుంది. కొంత దూరం వెళ్ళాక ఎడారి మధ్యలో మందిరం కనిపిస్తుంది. ఆవు మందిరంలోకి వెళ్ళి అక్కడ ఉన్న కృష్ణజీ ఎదురుగా కూర్చుని భక్తితో ప్రార్థిస్తుంది. ఆవు యొక్క భక్తికి మెచ్చి కృష్ణజీ వెంటనే ప్రత్యక్షమవుతాడు. అంతా విని కృష్ణజీ నెమలి మరియు దాని పిల్ల దగ్గరికి వస్తాడు. తన దివ్య శక్తితో కృష్ణజీ వేణువును మధురమైన సమ్మంటలన్నీ ఆర్పివేయబడిన తరువాత నెమలి మరియు దాని పిల్ల సంతోషంతో ఎగరడం మరియు నృత్యం చేయడం ప్రారంభిస్తాయి. కానీ కృష్ణజీ యొక్క ఈ గొప్ప లీలను ఎవరూ లైక్ చేయలేదు.